టేస్ట్ అయితే ఎప్పుడు ఏ ఇండియన్ హోటల్కి వెళ్ళినా కానీ నార్త్ స్టైల్ ఎక్కువ ఉండేది, ఇక్కడ పక్కా సౌత్. మనోడు ముఖం ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఇంకొక 4-5 రోజులలో చాలా బాగుంది రొయ్యల బిర్యానీ అయితే. అసలు అదిరిపోయింది. మనం అయితే అన్ని ఆల్మోస్ట్ ఖాళీ చేస్తాం ఇక్కడ. చూస్తుంటే మాత్రం అసలు బా అన్నట్టుంది. కలర్ చూస్తుంటే కూడా అసలు మీకు అర్థమవుతుంది అర్థం కావట్లేదు, నోట్లో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా సిగ్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ అయితే మనం ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం అనమాట. సరే, ఇండియన్ రెస్టారెంట్ చాలా వస్తుంది కదా అని చెప్పేసి అంటే మా సిటీలో ఉంది. మేజర్గా వచ్చేసి 2 రెస్టారెంట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే మాకు దగ్గరలో ఉండేవి 2 రెస్టారెంట్స్ అనమాట. ఒకటేమో బాంబే గ్రిల్ అని ఒక రెస్టారెంట్, అది నెంబర్ 1, దాన్ని కొట్టేది ఇంకా లేదని చెప్పేసి అంటాను. సెకండ్ వచ్చేసి లిటిల్ పాపా అని చెప్పేసి ఉంది. దానికి మేము ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఒకసారి వెళ్ళాం, మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకని చెప్పేసి అంటే అది మోస్ట్లీ నేపలీస్ స్టైల్లో ఉంటుంది అనమాట. అందుకని దాన్ని ఎక్కువ మేము ప్రిఫర్ చేయము. కొంచెం నేపలీస్ కజినే అది, ఇండియన్ అండ్ నేపలీస్. పాకిస్తాన్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఇది వచ్చేసి రంగోలీ అనమాట. రంగోలీ ఇండియన్ రెస్టారెంట్. ఇది వచ్చేసి మనకి మా ఇంటి దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉండేది. ఎక్సలెంట్ ఫుడ్ ఉండేది. ఫుడ్ అయితే చాలా బాగుండేది. ఈవెంట్స్ అంటే దివాళీ కానీ, న్యూ ఇయర్ కానీ, ఇంకా వీళ్ళు తమిళ్ ఎక్కువ చేస్తారన్నమాట, తమిళ్ ఫెస్టివల్స్. ఈ సెలబ్రేషన్స్ అన్నీ చాలా బాగా చేసేవాళ్ళు. అయితే మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం, మరి చాలా దూరం ఉంది ఎలా అని చెప్పేసి అనుకునే వాళ్ళము. మన ఛానల్లో వచ్చేసి దివాళీ సెలబ్రేషన్స్ కూడా పెట్టాము. అది నేను పైన ఐకార్డులు ఇస్తాను, చాలా బాగుంటుంది అది. అయితే వాళ్ళు వచ్చేసి కొత్తగా ఈ రెస్టారెంట్ మన దగ్గర స్టార్ట్ చేస్తారనమాట. అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్, కానీ సిటీ సెంటర్లో ఉంటుంది. ఎవరైతే సిటీలో ఉంటారో వాళ్ళకి పక్కనే ఉన్నట్టు అనమాట. అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట యూజువలీ. సో అట్లా అని చెప్పేసి దీనికి చాలా అంటే బ్రాండ్ వైజ్ చాలా క్రేజ్ ఉంది, అండ్ దగ్గర ఉంది కాబట్టి కూడా అది చాలా అనమాట. అయితే ఈ వీడియోలో ఏముండబోతుందని చెప్పేసి అంటే వీళ్ళ మెనూని మనం చూద్దాము, ప్రైస్ ఎట్లున్నాయో చూద్దాము, ఫుడ్ ఎట్లుంది చూద్దాము, ఫుడ్ టేస్ట్ ఎట్లుంది చూద్దాము, ఇవన్నీ చూద్దాం అనమాట. ఇప్పుడైతే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటూ ద వీడియో. అర్ధరాత్రి అయితే దయ్యాల్లాగా బయలుదేరాం మేము. అంటే అర్ధరాత్రి కాలేదు. హాయ్ ప్రీతం. హాయ్ షాను బేబీ, నువ్వు కనిపించట్లేదు అసలు. టైం వచ్చేసి ఇప్పుడు 7:40 అవుతుంది. సో ఇదొక ఇండియన్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈపీ అని ఉంటుంది. యాక్చువల్లీ లిటిల్ పాపా అని చెప్పేసి ఇది ఒక ఇండియన్ రెస్టారెంట్. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఏదైతే రెస్టారెంట్కి వెళ్తున్నామో ఆ రెస్టారెంట్ మంచి బ్రాండ్ తోటి ఉంటుంది అనమాట. సో ఇది పాపం చిన్నపోయిందా అనిపిస్తుంది. దానికైతే వెళ్ళిపోదాం మనం. స్ట్రీట్ అయితే ఇట్లుంది ఇక్కడ. ఇప్పుడైతే మేము నడుస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 10-20 అడుగులు ఉండొచ్చు అంతే. హాయ్ ప్రీతం. హాయ్ షాను బేబీ. బా, ముందర అయితే బిల్డింగ్స్ అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి, చూపిస్తా. సో మనమైతే వచ్చాము, ఇదే రెస్టారెంట్ అనమాట. బాయ్, ఈయన ఓనర్ దీనికి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. వీడియో ఏంటో ఆ సంతోషమే వేరు. ఇండియన్ రెస్టారెంట్ మనకి కొంచెం దగ్గరలో వచ్చింది, కొత్త రెస్టారెంట్, మనకి తెలిసిన టేస్ట్ బాగుండే రెస్టారెంట్ ఉంటుంది అని చెప్పేసి అంటే మనం ఆగుతామా? ఆగే సమస్య లేదు. అందుకే మనం అయితే ఎగేసుకుంటూ వచ్చేసాము. వీళ్ళు చూసారా, ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి లోపలికి వెళ్ళిపోదాం అయితే వెయిట్ చేస్తున్నారు. కొత్తగా పెట్టారు కదా, ఆంబియన్స్ అంతా అసలు సూపర్, మొత్తం హడావుడి చేసేసారు. ఇండియన్ థీమ్ వచ్చేటట్టు పెట్టారనమాట. లైటింగ్ గీటింగ్. లోపల చూస్తే చైనీస్ వాళ్ళే ఎక్కువ మందం ఉన్నారు. ఈ రైట్ సైడ్ ఎంట్రన్స్లోనే మనకి బార్ ఉందన్నమాట. టన్నులు కొద్దీ మందులు ఉన్నాయి ఇక్కడ. మందులు అంటే ఏవో మందులు అనుకున్నారు భయ్యో, విస్కీలు, బ్రాండీలు, రమ్ములు, మన ఇండియన్ బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి. చూస్తే మనకు అక్కడ రెడ్ లేబుల్, గ్రీన్ లేబుల్, బ్లాక్ లేబుల్, చీవాస్, గ్లెన్ఫిడిచ్, అబ్బో 1-2 మస్తు బ్రాండ్లు ఉన్నాయి. డిస్ప్లే అయితే టీవీ పెట్టారు, ఫుడ్ వీడియోలు పెట్టేస్తున్నారు మొత్తం. ఈ స్కర్టన్ మీద చూసారా గణేష్ బొమ్మ ఉంది. ఈ లోపల మన కిచెన్ ఉంది. మా వాళ్ళు అయితే పైకి వెళ్ళిపోయారు. మనం కూడా పైకి డైలాగ్ ఉంటుంది కదా, ఆగలేకపోతున్నా భయ్య, ఆశతోటి ఆతృతతోటి ఉన్నా అని చెప్పేసి అనుకుంటూ మనం పైకి వెళ్తున్నాము. వీళ్ళు ఎలిఫెంట్ థీమ్, ఎక్కడ చూసినా కూడా ఎలిఫెంట్ థీమే ఉంది. వినాయకుడు కలిసి వచ్చేటట్టు పెట్టుకున్నారు. పేరేమో రంగోలీ, రంగులు ఉంది. అసలు చెప్పడం మర్చిపోయాము, మేము లోపలికి ఎంట్రన్స్ వచ్చేటప్పుడు మా కలీగ్స్, మా స్కూల్లో పనిచేసి 2 కలీగ్స్ వచ్చారు. ఎలా ఉంది భయ్య అని చెప్పేసి అంటే ఆహా ఫుల్ తిన్నాము, కడుపు నిండిపోయింది అని చెప్పేసి అన్నారు. మా వాళ్ళు అయితే అంబియన్స్ని చూసి బాగా ఆస్వాదించేస్తున్నారు. అంటే ఉంటుంది కదా ఇండియాలో, మేము ఇట్లా వెళ్తుండే అట్లా వెళ్తుండే అని చెప్పేసి పాత జ్ఞాపకాలు నెమరేసుకుని, అంటే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళమా అని చెప్పేసి అంటే వెళ్తాము. బట్ అంటే ఆ కొత్తగా వచ్చిన ఫీల్ వేరు ఉంటుంది కదా, అలా మొత్తం దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాము. బాగుంది బర్త్డే పార్టీస్కి. సో ఇక్కడ నుంచి చూసానేమో ఇట్లా ఉంది మనకి.
ఇప్పుడు వచ్చిన తర్వాత మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి. ఫుడ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఫుడ్ ఎట్లుందో ఫుడ్ రివ్యూ అవన్నీ మనం మాట్లాడదాం. మాకు బాంబే గ్రిల్ అండ్ రంగోలీ రెండు కళ లాంటివి. మేము అయితే వాటిని కంపేర్ చేయలేము. ఫ్రీడమ్ ఎట్లుండో మనం అయితే మాట్లాడదాం. బాంబేలో ఎత్తిచ్చే సంఘటన అని చెప్పేస్తారు కదా, ఆ సంఘటన ఎప్పుడు అని చెప్పేసి అంటే మెనూ ఎత్తి రేట్లు చూసినప్పుడు అనమాట. ఫస్ట్ అయితే మనము కాక్టైల్స్ అండ్ మాక్టైల్స్ రేట్లు చూసాము. మనకి ఎంతున్నా మనకి పర్లేదు కదా, మనకి అసలు సంబంధమే లేదు కదా అన్నట్టు ఉండే. దాని తర్వాత గ్రిల్ అండ్ బార్బిక్యూ ఫుడ్ రేట్లు చూసాము. ఫస్ట్ ఒకసారి చూసిన తర్వాత ఒక నిమిషానికైతే నేను ముక్కున ఏలేసుకున్నాను. ఎందుకంటే రేట్లన్నీ కొద్దిగా అంటే ఒక ఎండ్ కొద్దిగా ఎక్కువనే అనిపించింది అనమాట. చికెన్ టిక్కా వచ్చేసి 78 RMB అంటే మనకి ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 850 రూపాయల వరకు అనుకోవచ్చు. హరియాలీ చికెన్ టిక్కా 78, అది కూడా అంతే 850 అని చెప్పేసి అనుకోవచ్చు. కొంచెం అంటే మాకు ఇంకో రెస్టారెంట్ ఉంది కదా ఇక్కడ బాంబే గ్రిల్ అని చెప్పేసి, దాంతో రేట్లు కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక రెక్క ఎక్కువ ఉందని చెప్పేసి అనాలి. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే దోశలు, పూరీలు, ఇడ్లీలు, వడలు ఇట్లాంటి వగైరాలైన టిఫిన్లు ఇక్కడ చాలా అరుదుగా దొరుకుతాయి అన్నమాట. అంటే చాలా తక్కువ దొరుకుతాయి అన్నమాట. అంటే అసలు సరిగ్గా దొరకవని చెప్పేసి చెప్పాలి, మనం ఇంట్లో చేసుకుంటే తప్ప. ఇక్కడైతే పెడుతున్నారు. వాటి రేట్లు కూడా కొంచెం బాగానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోశ తీసుకుంటే ఆ దోశకు వచ్చేసి 600 రూపాయలు అంట. సో ఎక్కువనే. గట్టిగా ఇంకొక నెలన్నర ఆగితే నేనైతే ఇండియాకి వచ్చేసి 50 రూపాయల్లో దోశ వేసేయడం అయితే ఖాయం. ఇంకొచ్చేసి రంగోలీ సిగ్నేచర్ డిషెస్ అంట. క్రాబ్ మీట్ ఆమ్లెట్ అంట, అండ్ బనానా లీఫ్ ప్రాన్ అంట, సలాడ్, గులాబ్ జామ్ రేట్ ఎంత చూసారా, 48 RMB అంటే మనకి ఒక 3 గులాబ్ జాములు వస్తాయి. 3 గులాబ్ జాములకు వచ్చేసి మనకి 48 RMB అంటే 600 రూపాయలు. మ్యాంగో లస్సీ ఉంది, ఇండియన్ మసాలా టీ ఉంది. వావ్. సో ఇది మనకి మెన్యూ. ఫుడ్ అయితే మనం ఆర్డర్ చేద్దాం. వైషు ఫుడ్ ఏం డిసైడ్ అయ్యారా ఇంకా లేదా? ఓకే, అదా మెన్యూ బేబీ. సో ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లోనే మనకు కనిపించారు, ఇతనే మనకి రంగోలీకి ఓనర్ అనమాట. ఈయన పేరు వచ్చేసి శశి. ఈయన మనకి వచ్చి స్పెషల్గా ఆర్డర్ తీసుకున్నాడు. ఏం తీసుకోవాలి, ఇంకోటి మాకు ఏం చెప్పాడంటే ఆమె చైనీస్ ఆమెను కొత్తగా అపాయింట్ చేసాము, మీరు ఆమెకి ట్రైనింగ్ ఏంటి అని చెప్పేసి మాకే చెప్తున్నాడు. ఆమెకి కొంచెం అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంది. నెంబర్ 6 నెంబర్ 8 అని చెప్పేసి అంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట ఆమెకి. ఫుడ్ రాకముందే ఫుల్గా హడావడి చేసేస్తున్నారు. ఆర్డర్ ఇచ్చినప్పుడు అయితే చూడాలి, చంద్రముఖి సినిమాలో నాకు అది కావాలి అన్నట్టు వీళ్ళైతే కలిసి అసలు మొత్తం అసలు ఫుడ్ అయితే గట్టిగా ఆర్డర్ ఇచ్చారు. అమ్మ నేను అదే ప్రైజెస్ చూస్తుంటే నేను ఇందాక చూపించాను కదా, ప్రైజెస్ చూపిస్తే ఎట్లునే తెలుసు అసలు. సింపుల్ మేము ఏదో ఆర్డర్ చేసాము, చికెన్ టిక్కా ఆర్డర్ చేసాం. చికెన్ టిక్కా 78 అంట. 78 అంటే ఎంత వయసు? కరెక్ట్. అంటే మరి నేను అదే చూస్తా కదా అట్లా అని. ఇంకోటి ఏంటంటే నేను బాగా తినేసి వచ్చా కదా, అందుకని కూడా. నువ్వు దోశ చేస్తా అంటే ఇంట్లో నేను ఇప్పుడే 2 దోశలు తినేసి వచ్చాను. ఈడు ఒక దోశ తినేసి వచ్చాడు ఆల్రెడీ. అంటే టూ మచ్ కాదు, కొంచెం ప్రైసీగా ఉన్నాయి, మనకు అలవాటు కావాలి. మనం ఒక ఐటమ్, ఫస్ట్ ఐటమ్ అయితే మ్యాంగో లస్సీ అని చెప్పేసి వచ్చింది అనమాట. సర్వ్ చేస్తున్నారు మ్యాంగో లస్సీ. నెక్స్ట్ ఐటమ్ అయితే సమోసా వచ్చింది మనకి. సమోసాతో పాటు మ్యాంగో లస్సీ, డెడ్లీ కాంబినేషన్. ఏం గైస్ అసలు ఇంటర్లియర్గా మొత్తం అసలు సమోసా అండ్ మ్యాంగో లస్సీ. ఇప్పుడు ఎట్లుందని చెప్పేసి అంటే ఒక్కొక్క ఐటమ్ వస్తుంటే మేరకు కూత హోరేహే అన్నట్టు ఉందన్నమాట. ఫస్ట్ అయితే మనకి జీదాన్ చౌఫాన్ అని చెప్పేసి అంటారు, అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది మనకి. దాంతోపాటు చికెన్ టిక్కా వచ్చింది. ఇదైతే మామూలుగా లేదు అసలు. ఇది మనకి ఓనర్ స్పెషల్ రికమెండెడ్ అనమాట చికెన్ టిక్కా. చూస్తుంటే మాత్రం అసలు బా అన్నట్టు ఉంది. కలర్ చూస్తుంటే కూడా అసలు మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు, నోట్లో నీళ్ళు వచ్చేసినాయి. అలా ఒక్కొక్క ఐటమ్ తీసుకుని వచ్చి అన్నయ్య అయితే మనకి పెడేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గార్లిక్ నాన్ వచ్చేసింది. గార్లిక్ నాన్ పల్సగా ఉంది, చూడడానికి చాలా నాజుగా ఉంది. దాంతో పాటు ఈ మటన్ కర్రీ వచ్చింది భయ్య. దీని పేరు వచ్చేసి మటన్ లాల్ అని చెప్పేసి అంట, లాల్ మాస్ అంట. మరి అదేంటో నాకు తెలీదు కానీ చూడ్డానికి అయితే ఇంకా అసలు ఏం చెప్పేటట్టే లేదు. ఇది ఒకసారి దగ్గర చూపి వయసు అద్దరిపోలే అన్నట్టుంది.
ప్రీతంకి అయితే నోట్లోంచి నానా జనాలు కారు ముద్రైనట్టుంది. వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఇప్పుడు అయితే ఇంకా మన వాళ్ళని ఆపే పరిస్థితే లేదు. దట్ ప్రీతం అయితే అసలు ప్రీతం ఫేవరెట్ ఏమంటారు దాన్ని బటర్ నాన్ వచ్చింది అనమాట. గార్లిక్ నాన్ వచ్చింది. సో మనోడు ఇనేటట్టే లేడు. షాన్వి అయితే ఫ్రైడ్ రైస్ తో స్టార్ట్ చేస్తుంది. షాను యూ డోంట్ వాంట్ సమోసా ఉంది. సమోసా వద్దా బేబీ? మరి రైస్ పెట్టేసా? గిన్నెలా? అవును, ఇది పాట్ వచ్చింది, క్లే పాట్. ఇది ఐరన్ క్యాస్ట్ స్టీల్ అనుకుంటా. ఇది చెక్క, ఇది రెగ్యులర్. యా, ఇదైతే పాట్ వచ్చింది, బాగుంది. ఏంటి పైసా స్టార్ట్ చేయ మరి. సో మనమైతే స్టార్ట్ చేద్దాం. చికెన్ టిక్కాకి నాకు నోరు ఊడిపోతుంది. మటన్ కర్రీ వేసుకున్నాం. కలర్ అయితే అసలు అద్దరిపోయిందని చెప్పాలి. అసలు మనకి ఆశలు బాగా పెరిగిపోతున్నాయి అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ వేరే బ్రాంచ్కి వెళ్ళి ఉన్నాం కాబట్టి వాళ్ళ టేస్ట్ చూసాం కాబట్టి ఇలా ఉంది. ఈ ఉల్లిపాయ స్పెషల్గా చూస్తే దాంట్లో మంచిగా నిమ్మకాయ వేసాడు అండ్ కారం వేసాడు. కారంగా పుల్లగా అసలు చాలా బాగుంది. ఇది చెప్పాను కదా ఇంతకుముందే, చాలా పల్సగా ఉంది. గార్లిక్ నాన్ దాంట్లో మనం కొద్దిగా మటన్ కర్రీ పెట్టుకుని తినాలి, సూపర్ ఉంటుంది. అయితే ఇప్పుడే మనకి అరిటాకులో ఏదో పొట్లం కట్టుకొని వచ్చారు. అదేంటో కూడా ఎక్స్ప్లోర్ చేయాలి మనం. అయితే మనం తర్వాత దాన్ని పట్టుబడదాం. ఫస్ట్ అయితే మనం దీన్ని టేస్ట్ చూద్దాం. ఇదైతే చూడు అసలు టెక్స్చర్ కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్ అసలు. వైషు అయితే సైలెంట్గా మనతో ఎవరితో మాట్లాడకుండా తినేస్తుంది. ఎట్లుంది వైషు? అవునా? ఏమేమి వేసుకున్నావు నీ ప్లేట్లో? నువ్వు ఒక్కసారి నువ్వు టేస్ట్ చేయలే కదా, ఆనియన్ ఉంది కదా నీ ప్లేట్లో, ఒక్కసారి ఆనియన్ టేస్ట్ చేయి, అప్పుడు నేను చెప్తాను. ఇక మొత్తం పెట్టేసుకో. సూపర్ ఉంది కదా అసలు. మంచి కారం వేసి, ఉప్పు వేసి, నిమ్మకాయ పిండి ఉంచాడు. టేస్ట్ అయితే ఎప్పుడు ఏ ఇండియన్ హోటల్కి వెళ్ళినా కానీ నార్త్ స్టైల్ ఎక్కువ ఉండేది. ఇక్కడ పక్కా సౌత్. సూపర్. ప్రీతం బాబు బాగుందా? ప్రీతం ఈజ్ ఎంజాయింగ్. షాను అయితే అటు ఇటు తిరుగుతుంది తప్పించి ఇంకేం లేదు. షాను అయితే ఇది మనము అరిటాకును అయితే ఓపెన్ చేద్దాం. ఇవి చిట్టి ముత్యాల టైప్ అని చెప్పేసి అన్నాడు మనకి అప్పుడు ఆయన ఓనర్ శశి చెప్పినప్పుడు. అయితే ఇక్కడ మనకి రొయ్య ఉంది. రొయ్య తప్పించుకుంటుంది అసలు, మనకి దొరకట్లేదు. రొయ్య అసలు. రొయ్య అంటే వేసేద్దాం. రొయ్య జబర్దస్త్ ఉంది. ఆ అరోమా కూడా చాలా బాగుంది. ఇది నుంచి మనం తీసి ప్లేట్లో తీసుకుని వేసుకోవడమే. అసలు రొయ్యలు చూసారు ఎన్ని రొయ్యలు ఉన్నాయి? చాలా రొయ్యలు ఉన్నాయి అసలు, భయంకరంగా రొయ్యలు ఉన్నాయి. చాలా అంటే చాలా రొయ్యలు ఉన్నాయి. రైస్ తక్కువ ఉంది, రొయ్యలు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఏమంది వెనకాల వచ్చారు అనుకున్నా నేను. సో రైస్ మనకి చిట్టి ముత్యాల టైప్ బుడ్డగా ఉంది. సో మనం అయితే దీన్ని టేస్ట్ చేద్దాం. స్పూన్ ఎందుకు భయ్య నాకు అర్థం కాదు. మన చేతులు పెట్టి తిందామే. రైస్ చిన్న చాలా బాగుంది. చాలా బాగుంది రొయ్యల బిర్యానీ అయితే అసలు అదిరిపోయింది. మనం అయితే అన్ని ఆల్మోస్ట్ ఖాళీ చేస్తాం ఇక్కడ. నేనైతే ఇది కానిస్తా. వైషు ఒపీనియన్ ఏంటో కూడా తెలుసుకుందాం మనం. సో మనము వైషుకి సర్వ్ చేద్దాం రొయ్యలు బిర్యానీ. దీనికి రొయ్యలు బిర్యానీ కదా వైషు? రొయ్యలు ఎక్కువ రైస్ ఎక్కువ సో వైషు అసలు యూజువలీ ఏమంటారు సీ ఫుడ్ ఎక్కువ తినదు. ఇందులో రైసే రావట్లేదు మొత్తం అంతా. ఇక్కడ గ్రేవీ ఉంది, కొంచెం గ్రేవీ ట్రై చేద్దాం. సో అది. సో ఇప్పుడు మనం చూద్దాం వైషు ఫీడ్బ్యాక్ ఏమంటారు, రివ్యూ ఎట్లుందో చూద్దాం.
వైషు తినబోతుంది తినేసింది. ఇప్పుడైతే ఇంకా రియాక్షన్ మనకి ఇవ్వలేదు. వైషు రియాక్షన్ కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాం. ఏంటుంది వైషు కదా? చాలా అంటే దొరికింది తిన్నట్టుంది. అవును, ఫుడ్ ఓవరాల్గా వచ్చేసి ఫుడ్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ. టాప్ 5 అరే మనకి 5 రెస్టారెంట్స్ లేవురా. కానీ అదిరిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది అండ్ అదిరిపోయింది. అసలు మనకి రొయ్యలు ప్యాకింగే చాలా ఆథెంటిక్గా ఉంది. అరిటాకులో పెట్టించారు. నేను ఇంకా తినలేదు, తినాలి. మీకు చూపించేసి అలానే పెట్టేశాను. వీడియో తీసాక తింటా. ఇది కదా బిర్యానీ కన్నా కూడా అవును పులావ్. ఇది మన దగ్గర అయితే చిట్టి ముత్యాల బిర్యానీ అంటారు కదా. యా, ఈ కర్రీ కూడా అసలు అదిరిపోయింది. ఏమన్నా ఇంకేమైనా చెప్పే ఉందా? అంతేనా? దీని ప్రైస్ ఎంత ఉండే? చిట్టి 108. 108 ఇస్ ఫైన్. కాదు, మా నాన్న మేమేమో తింటున్నాము. తినేటప్పుడు తినడం అయిపోయింది ఆల్మోస్ట్. అప్పుడు మాకు గెస్ట్ వచ్చారు. మరి తినడం అయిపోయిన తర్వాత మీరు లాస్ట్ వీడియోలో చూస్తుంటే బర్త్డే పార్టీకి వెళ్ళాం కదా, అప్పుడు చూసుంటారు ఆ వీడియోలో బాను అని చెప్పేసి హైదరాబాద్. సో అంత అయిపోయింది పార్టీ అయితే. అంత అయిపోయిన తర్వాత వచ్చాడు అనమాట. అలా హాయ్ చెప్పుకుందాం అని చెప్పేసి వచ్చాడు అనమాట. హాయ్ బాను. హాయ్. మనోడు ముఖం ఎందుకు వెళ్ళిపోతుందంటే ఇంకొక 4-5 రోజులలో వాళ్ళ ఫ్యామిలీ చైనా వస్తుంది అనమాట. ఇండియా హైదరాబాద్ నుంచి చైనా వస్తుంది. సో మనోడు అయితే ఫుల్ ఎక్సైటెడ్. కుదిరితే వాళ్ళ ఫ్యామిలీ అంగీకరిస్తే అది కూడా మనం వీడియో తీద్దాం. సో అట్లా వైషు టేబుల్ మొత్తం ఇట్లుంది. కవర్లు ఏంట్రా? ఎన్ని డబ్బాలు ఉన్నాయి చూడు. 1 2 3 4 5 6 డబ్బాలు. ప్యాకింగ్ ఎక్కువ. ప్యాకింగ్ చేసుకుని అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ప్రస్తుతానికి నేను కూడా తినలే. టేస్ట్ అంతే ఎవ్రీథింగ్. వీళ్ళిద్దరేమో ఫైటింగ్ చేస్తున్నారు ఇక్కడ. మనం లాస్ట్కి అయితే టీ తాగుతున్నాము. టీ కూడా నేను తాగడం లేదు, బలవంతం పెట్టి తీసుకో అని చెప్పేసి బాగానే అంటుంటే తీసుకున్నాను. ఎవరు టీ సో మన టీ అయితే అవుతుంది. సో అది గైస్, ఫుడ్ అయితే ఫుల్గా తిన్నాం, ఎంజాయ్ చేసాము. ప్రీతం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాడు అసలు కదా ప్రీతం? అదేంటో మూవ్ ఏంటి ఒకసారి చేసి చూపి. ఎవరంటారు అట్లా? రొనాల్డో. మనోడు వచ్చి రొనాల్డో ఫ్యాన్ అనమాట. ఓ షాన్విన్ కూడా చూపించమని చెప్పేసి అంటుంది. సో ఫుడ్ అయితే తినేసాము. ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా చికెన్ బిర్యానీ అంటే టైప్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ బిర్యానీ ఏంటో కూడా ఒకసారి కమెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు చైనా సీతారాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. బై గైస్.